శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 జనవరి నెలలో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహ మార్పును గనక మనం గమనించినట్లయితే 14వ తేదీ నుంచి కూడా రవి మకరంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తాడు. ఇది ప్రధానమైనటువంటి గ్రహ మార్పు. మరి ఇటువంటి ఈ గ్రహ మార్పు 12 రాశులని ఎటువంటి ప్రభావానికి లోను చేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 14వ తేదీ నుంచి కూడా రవి యొక్క రాశి మార్పు ఏదైతే ఉందో ఇది చక్కగా అనుకూలిస్తుంది. ఇది ఆర్థిక విషయాలకు చాలా మంచిదని చెప్పని చెప్పుకోవాలి. అంటే ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి అది ఏ రూపంలో అయినప్పటికీ కూడా కావచ్చు, ఇది చక్కగా సహకరిస్తుంది. అలానే చురుగ్గా ఉండగలుగుతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. అంతో ఇంతో ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు, లేదా ఇంట్లో వాళ్ళు చేసుకునేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించడానికి అవకాశాలు ఏర్పడతాయి. స్థిరాస్తి మీద పెట్టుబడులు పెట్టడానికి కానీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఇది సహకరిస్తుందని చెప్పుకోవాలి. అధికారులతో ఏర్పడుతున్నటువంటి పొరపచ్చాలు ఏమైనా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. కనుక రవి రాశి మార్పు ఏదైతే ఉందో అది మేషరాశి వారికి అనుకూలమే. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే తతిమా గ్రహ సంచారాలు మనకు అంత అనుకూలంగా లేవు. రవి, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. కనుక ఇక్కడ ఈ 10 రోజులు మాత్రం ఫైనాన్షియల్గా స్ట్రెస్ అనేటువంటిది, టైట్నెస్ అనేటువంటిది మాత్రం ఉంటుంది. దాని తర్వాత నుంచి వీటిలో కాస్త మార్పులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈ 10 రోజుల వరకు మాత్రం రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. మార్పులు చేర్పులు చేసుకోవడానికి, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునడానికి ఇదెంత మాత్రం అనుకూలమైనటువంటి కాలం కాదు. ఒక రకమైనటువంటి నిస్త్రాణత, విసుగు, చికాకు, కోపం, ఆవేశం, చెప్పడానికి అలవి కానటువంటి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. ఏదో బాలేదు, ఏం బాలేదు అంటే మాత్రం ఇది విధంగా ఇది అని చెప్పడానికి అవకాశాలు ఉండవు ఆరోగ్యపరంగా. ఇటువంటి చికాకు కలిగించేటువంటి స్థితి ఏర్పడుతున్నది. అయితే ఇంట్లోన తగాదాలు ఉంటూ ఉంటాయి, లేదా బయటన తగాదాలు ఉంటూ ఉంటాయి. అనవసరమైనటువంటి చింత అనేటువంటిది బాగా పెరుగుతుంది. వేళకు నిద్రాహారాలు కూడా లోపించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ కాలం కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ 10 రోజుల్లో కూడా 4 రోజులు మినహాయించినట్లయితే తత్మా కాలం అంతా కూడా వ్యతిరేకంగానే ఉంది. మొదటి 2 రోజులు, చివరి 2 రోజులు మాత్రమే యోగిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. మేషరాశి వారి ఇటువంటి ఈ గ్రహదోషాలను తట్టుకొని నిలబడడానికి గాను ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషంగా శివారాధన చేయటం మంచిది. ప్రతినిత్యం శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అవకాశం ఉంటే చక్కగా నిత్యం శివాలయానికి వెళ్ళండి, స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకోండి. మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి 14వ తేదీ నుంచి కూడా రాశి మార్పు చెంది భాగ్యంలో సంచారం చేస్తూ వస్తున్నాడు. ఈ భాగ్య సంచారం ఏదైతే ఉందో దీనివలన మనం చూసుకున్నట్లయితే కనుక సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. అలానే ఆర్థిక ఇబ్బందులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. గతంలో మీరు చేసినటువంటి క్రెడిట్ కార్డు యొక్క వినియోగం వల్ల కలిగేటువంటి అసౌకర్యాలన్నీ కూడా ఈ సమయంలో ఉండడానికి అవకాశాలు బాగా ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చును ఆపడానికి అవకాశం ఉండదు. అలా అని చెప్పిన ఆ ఖర్చు పెట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కూడా పెద్దగా ఉండేటువంటి స్థితి గోచరించట్లేదు. మీకన్నా పై స్థానాల్లో ఉండేటువంటి వారితో భేదాభిప్రాయాలు రావడం, అవి చిలికి గాలివానగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బంధుమిత్రులతో సరిపడదు, వారికి దూరంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పని చెప్పుకోవచ్చు. మొహం పీక్కుపోవడం కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా జరగడానికి కూడా ఈ సమయంలో అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక రాబోయేటువంటి నెల రోజులు రవి బలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 రోజుల వరకు మనం చూసుకున్నట్లయితే కనుక కుజ, బుధ, రాహువులు మీకు చక్కగా సంపూర్ణంగా యోగిస్తున్నారు. తత్మా గ్రహ సంపత్తి మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఎవరితోనూ సరిపడదు, అవగాహన రాహిత్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేది మీకు ఊతపదంగా మారడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. సంతానానికి సంబంధించినటువంటి చింత కలుగుతుంది. ఏదో సాధించాలి అనేటువంటి తపన, ఏం చేయాలి అనేటువంటి దాంట్లో
క్లారిటీ మిస్ అవ్వడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు. వయసులో పెద్దవారైనటువంటి వారు ఆరోగ్యాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సకాలంలో నిద్రాహారాలు లోపించినటువంటి కారణం చేత కొంచెం విసుగు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారు, ప్రయాణాలు చేసేటువంటి వారు ఈ 10 రోజులు కూడా కొంచెం తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, ఆస్తులపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, విభేదాలు లాంటివి పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. రహస్య శత్రువులు పొంచి ఉంటారు. దృష్టి దోషం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది కనుక ఈ కాలాన్ని నిదానంగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా తర్వాత 10 రోజులకే వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నం చేయడం ఉత్తమం. వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, ఇటువంటి గ్రహదోషాలను తట్టుకొని నిలబడడానికి మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం, అదే ప్రకారంగా హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే అష్టమంలో రవి సంచారం 14వ తేదీ నుంచి కూడా ప్రారంభమవుతోంది. నెల రోజుల పాటు రవి ఇక్కడే సంచారం చేస్తాడు. ఈ రవి యొక్క దోషం అనేటువంటిది మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అష్టమంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా అది పెద్దదైనటువంటి మేలు చేయదు. అయితే ఇక్కడ రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి గొడవలు, తగాదాలు, రహస్య శత్రువులు బాగా పెరగడం, ప్రతిదీ కూడా బాగా వేధించి చిట్ట చివరి క్షణంలో సానుకూలపడడం, అలానే నిరుత్సాహం అనేటువంటిది పెరగడం, అధికారులతో కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కానీ తరచుగా ఏదో ఒక అభిప్రాయ భేదాలు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఫోన్ సంభాషణలో కావచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒక నెగిటివ్కి సంబంధించినటువంటి సంభాషణలే కొనసాగుతూ ఉంటాయన్నమాట. ఇష్టం లేనటువంటివి, అప్రస్తుత ప్రసంగాలు, వినకూడనటువంటి పదాలు వినటం, ఇట్లాంటివే ఎక్కువగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే ఈ 11 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం చాలా ఆనందంగా కాలం గడుస్తోంది. ఖర్చులు ఉంటాయి, దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా అదే స్థాయిలో ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. 10 మందితో కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. ప్రేమలు ఫలప్రదమవుతాయి. శుభకార్యాలకు ఇంట్లో ఉండేటువంటి వారు ఒప్పుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు అలసటకు గురి చేసిన మానసిక సంతోషాన్ని కూడా కలగజేస్తాయని చెప్పని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి అనేటువంటి ఆలోచనలు కూడా మరింతగా బలపడతాయి. స్నేహాలను, పరిచయాలను విస్తరింపజేసుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలకు కాస్త పునాదులు కూడా పడతాయని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగిపోతాయి. మీరు అనుకున్నటువంటి సెలవులు లభించడానికి లేదా మీరు అనుకున్నటువంటి కాస్త వెసులుబాటు అనేటువంటిది లభించడానికి కూడా అవకాశాలు ఇక్కడ గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ మిథున రాశి వారు ఈ కాలం అంతా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి నిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 14వ తేదీ నుంచి కూడా రవి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇది కొంత ప్రతికూలతలను ఇస్తుందని చెప్పుకోవాలి. పైగా ఈయన ద్వితీయాధిపతి కూడా. కొంచెం ఎక్కువైనటువంటి గొడవలు ఉంటాయి. అలానే ఎదురు దెబ్బలు ఏమైనా తగలడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా మీకు సహకరిస్తాం అని మాట్లాడినటువంటి వారు లేదా మీరు ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకున్నారో వారు మీకు చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో సర్దుబాటు అనేటువంటిది తక్కువగా ఉంటుంది. చిలికి గాలివానగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అజీర్ణ సమస్యలు కూడా బాగా వేధిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. రకరకాలైనటువంటి బాధలు, అంటే ఒక్కసారిగా ఏదో కష్టాలు ఐకమత్యం ఎక్కువ అన్నట్టుగా అవన్నీ కూడా కలుపుకొని మీ దగ్గరకు రావడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు అయినటువంటి వారు ఈ నెల రోజులు కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవడం అనేది మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టడం, నూతన నిర్ణయాలు తీసుకునటం, రిస్క్ తీసుకునేటువంటి పనులు చేయడం అంత మంచిది మాత్రం కాదు. ఉద్యోగస్తులు అయినటువంటి వారికి అధికారులతో చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ ఏదో అలా సాగిపోతుందని చెప్పుకోవాలి. అయితే చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానేసి మరో ఉద్యోగంలోకి మారడం కావచ్చు, లేదా రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు, ఇవి మాత్రం అంత అనుకూలమైనటువంటివి మాత్రం కావు. అయితే బుధుడి యొక్క, గురుడి యొక్క, శుక్రుడి యొక్క బలం ఈ కాలంలో ఉంది. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం పెద్దమైనటువంటి ఇక్కట్లు ఏవి కూడా మీకు కలిగేటువంటి స్థితి గోచరించట్లేదు. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండట్లేదు, అంతవరకే చెప్పుకోవాలి. జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్ని బహుమతులను ఎదుటివారికి ఇవ్వగలుగుతారు. తృప్తి కలిగేటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎమోషన్స్ ప్రధానమైనటువంటి భూమికను కూడా పోషిస్తాయని చెప్పుకోవాలి. మీ బంధువులతో కలిసి ఆనందంగా కాలక్షేపం కూడా చేసుకోగలుగుతారు. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోగలుగుతారు. హాబీస్ మీద దృష్టిని సారిస్తారు. గడిచినటువంటి కాలాన్ని నెవరవేసుకొని కొంత ఆనందాన్ని కూడా పొందగలుగుతారు.
వర్తమానాన్ని భవిష్యత్తుని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు మాత్రం కాస్త చికాకు పరుస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అందరూ కూర్చొని ఆనందంగా మాట్లాడుకునేటువంటి సందర్భంలో ఎవరో ఒకరు రావడం, ఏదో ఒక కొంటె మాట మాట్లాడడం, దానివల్ల తగాదాలు ఏర్పడడం, ఇలా జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంతమందికి ఏమవుతుందంటే ఆఫీస్ పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ఒత్తిళ్ల వల్ల కావచ్చు, ఇంటికి కావాల్సినటువంటి సమయాన్ని లేదా కేటాయించడం అనేది కూడా కొంత తగ్గడానికి అయితే మాత్రం అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఆశించినటువంటి సెలవులు ఈ సమయంలో మాత్రం లభ్యం కావు. కర్కాటక రాశి వారి కాలమంతా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కాలం కొంత అనుకూలంగా ఉంది. రవి సంచారం వలన రవి మాత్రమే యోగిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి రవి శత్రుక్షేత్రంలో సంచారం చేయడం అనేది కొంత దోషమే అయినప్పటికీ కూడా గోచార ఫలితరీత్యా చూసుకున్నట్లయితే మాత్రం కొంత అనుకూలమనే చెప్పుకోవచ్చు. అంటే ఎవరికన్నా ఆపరేషన్స్ అయినాయి లేదా అనారోగ్య సమస్యలతో ఉన్నారు, వాళ్ళు కోలుకోవడానికి ఈ యొక్క కాలం చాలా చక్కగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. గడిచినటువంటి కాలంలో మనకి ఏమైనా కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాలు ఎలా తీరుతాయో తెలియక అవస్థపడుతున్నాం అనుకునేటువంటి వారికి ఈ సమయంలో కొన్ని కొత్తమైనటువంటి మార్గాలు కూడా లభిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. మీలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుంది. కొంత ఉత్సాహం అనేటువంటిది కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కోర్టు కేసులు నాన్చుడు ధోరణిలో ముందుకు సాగడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే సానుకూలంగా కొనసాగుతున్నాయి. చిట్ట చివరి 2 రోజులు మినహాయించినట్లయితే మాత్రం ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ యొక్క సింహరాశి వారికి లేవనే చెప్పుకోవాలి. పైగా ఈ కాలం కొనుగోళ్లకి, పెట్టుబడులకి, రుణాలను తీర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు, నూతన ఉద్యోగ ప్రయత్నాలకు, మీరు అనుకున్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ సజావుగా పూర్తవుతాయి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా కూడా వాటిని ఏదో ఒక రకంగా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. తర్వాత ఉండేటువంటి 10 రోజులు కొంచెం ఆర్థికంగా, వ్యవహారికంగా చికాకు పెట్టేటువంటి కాలంగా వెళ్తోంది కనుక రేపుకు రూపు లేదు అనుకునేటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కాలంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని ప్రతినిత్యం 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూరండి. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక మనం చూసుకున్నట్లయితే రవి పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు 14వ తేదీ నుంచి. ఇది కొంత ప్రతికూలతనే ఇస్తుందని చెప్పుకోవాలి. దీనివలన ఏమవుతుందంటే మనసు నిలకడగా ఉండటానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మీకే అపనమ్మకం ఏదైనా ఏర్పడడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మానసికంగా కొంత కృంగుబాటు అనేటువంటిది ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరి యొక్క సహాయ సహకారాల మీద ఆధారపడకుండా మీగ్గా మీరు ఒంటరి పోరాటం చేయవలసినటువంటి అవసరాలు ఉంటాయి. అనుకున్నది సాధించలేకపోతున్నాం అనుకునేటువంటి ఒక వ్యధ, బాధ, చింత ఏర్పడడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. కనుక ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కన్యారాశి వారు ఇక్కడి నుంచి మాసం రోజుల వరకు కూడా. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం కుజుడు, బుధుడు, గురుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. మీకు చంద్రుడి యొక్క సంచారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. కనుక అనుకూలమైనటువంటి కాలం. వేళకి చక్కటి నిద్రాహారాలను కలిగి ఉంటారు. ఇంటికి కావలసినటువంటి సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మనసుకు నచ్చినటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. పర్వదినాలు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, లేదా సోషల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా సజావుగా హాయిగా అలా సాగిపోతాయని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. చిన్నపాటి ఆటుపోట్లు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు. ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాటిల్లో కూడా మీదే పైచేయిగా కొనసాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఆస్తి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇంటికి సంబంధించినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడం కావచ్చు, వాస్తు సంబంధమైనటువంటి పరిశీలనలు కావచ్చు, లేదా ఏదైనా పొరపచ్చాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, చర్చలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 10 రోజుల్లో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. తర్వాత కాలం మనకు అంత అనుకూలంగా వెళ్ళట్ల. అందుకని ఈ కాలం బాగుంది కనుక ఇక్కడే దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎంత కొట్లాడుకునేటువంటి భార్యాభర్తల మధ్యలో అయినా సరే ఈ 10 రోజుల్లో మాత్రం కొంత సామరస్యము, అలానే ఆలోచన విధానంలో కాస్త సారూప్యత అనేటువంటివి ఏర్పడతాయి. సంతానం వలన మానసిక సంతోషం కూడా కలుగుతుంది. చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి ఇక్కడ చిగురించడానికి, ఉపకరించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి తులారాశి.
తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే 14వ తేదీ నుంచి రవి బలం తగ్గుతోంది. రవి బలం తగ్గుతున్నటువంటి కారణం చేత చతుర్థంలో రవి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఎవరితో అయినప్పటికీ కూడా ఈ భేదాభిప్రాయాలు అనేటువంటివి మాత్రం నిరంతరాయంగా ఈ ఒక నెల రోజుల వరకు కూడా కొనసాగుతాయని చెప్పని చెప్పుకోవాలి. కొంత అసౌకర్యం అనేటువంటిది కూడా ఉంటుంది. మీరు అనుకునేటువంటి సౌకర్యాలు ఇక్కడ సమకూర్చుకోవడానికి అవకాశాలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. మీకు ఇష్టం కావచ్చు, ఇష్టం లేక కావచ్చు, ఏదో ఒక దూర ప్రాంత ప్రయాణం అనేటువంటిది మాత్రం చేయక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నదని చెప్పుకోవాలి. శారీరకంగా, మానసికంగా కాస్త అలసట అనేటువంటిది కూడా పెరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కావద్దు. ఇటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఇంకెక్కడి నుంచి ఒక నెల రోజుల వరకు కూడా మిమ్మల్ని బాధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏం చేసినా కూడా అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. అంటే మీ గురించి బాగా తెలిసిన వారు, మీ గురించి బయట చెప్పినటువంటి వారు, మీకు హరిచైన హితం చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మాటలు వింటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఇక్కడి నుంచి నెల రోజుల వరకు అవసరం. ప్రతి చిన్న విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ అడుగులు ముందుకు వేయవలసినటువంటి కాలం. ఎందుకంటే కొంచెం అవగాహన రాహిత్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తగాదాల్లోకి మిమ్మల్ని రాగబడ్డానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిందలు ఇవన్నీ కూడా పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు శుక్రరాహువులు కొంత యోగిస్తున్నారు. చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం ఆనందంగా కాలం గడుస్తుంది. దేవతా దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే మొక్కుబళ్ళు కూడా కొన్నిటిని చక్కగా తీర్చుకోగలుగుతారు. మీ తోటి వారికి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించగలుగుతారు. చక్కటి కళలు కూడా ఇక్కడ ఏర్పడడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. సంతానంతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేయడానికి గాను లేకపోతే వాటిని ధరించడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. బహుమతులు ఇస్తారు, బహుమతులను అందుకుంటారు. పరిచయాలు కూడా చక్కగా ఉపకరిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఇల్లు మారదాం అనుకునేటువంటి వారు, ఇల్లు కొనుగోలు చేసుకుందాం అనుకునేటువంటి వారు, రుణాలు తీర్చడానికి కానీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలం. సేవింగ్స్ అనేటువంటివి లేకపోయినా కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగిపోతాయి. అంటే ముఖ్యంగా వాటిని మీరు పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయరు. ఏదో బ్రతకడానికి ఉద్యోగం అన్నట్టుగా దాన్ని వదిలేస్తారే తప్ప దాని మీద పెద్దగా దృష్టి పెట్టడానికి మాత్రం ఈ 10 రోజుల్లో అవకాశాలు అనేటువంటివి కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. బాగా ఒత్తిడికి లోనైపోతున్నాను, నేను రిలాక్స్ అవ్వాలి అనేటువంటిదే మీకు ఉండేటువంటి ప్రధాన ధ్యేయంగా మనం చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ తులారాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా ఉంది. కొంచెం బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. ఈ కాలం మరింత అనుకూలంగా ముందుకు సాగడానికి గాను ప్రతినిత్యం మానకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని కూడా నిత్యం పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 14వ తేదీ నుంచి రవి బలం పెరుగుతోంది. ఈ 14వ తేదీ నుంచి కూడా రవి బలం పెరిగి ఆయన తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా ఉపయోగపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. టార్గెట్ జాబ్స్లో అంటే టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారు కావచ్చు, లేకపోతే కనుక అంటే తిరిగేటువంటి ఉద్యోగాల్లో రిప్రజెంటేటివ్స్గా ఇట్లా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. బాస్తో ఉండేటువంటి ర్యాపో కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయితే సంతాన విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కృత్రిమ మార్గాల్లో సంతానాన్ని పొందుదాం అనుకునేటువంటి వారికి ఇది కొంచెం గడ్డు సమయంగా మనం చెప్పుకోవాలి. సహోదర సహోదరి వర్గంతో కూడా ఈ సమయంలో సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఎవరన్నా ఉన్నట్లయితే వారికి 14వ తేదీ నుంచి ఉన్నటువంటి నెల రోజుల కాలం ఏదైతే ఉందో ఇది కొంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మంచి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. వాద ప్రతిపాదాల్లో మీదే పైచేయిగా కొనసాగుతుంది. అలాగనే ఎవరైనా సరే లాయర్లుగా లేకపోతే ఇటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ కాలం కొంత అనుకూలమైనటువంటి కాలమే. ఈ 10 రోజుల వరకు చూసుకున్నట్లయితే కనుక గురు శుక్రులు కూడా చక్కగా యోగించడం, చంద్రుడి యొక్క సంచారాలు కూడా రాను మొదటి కన్నా రెండో రోజు కన్నా మూడో రోజు ఇలా పెరుగుతున్నటువంటి కారణం చేత కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మయ్యా నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండకుండా ఉన్నట్లయితే ఎంత మంచి జరిగిందో కదా నాకు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు ఉంటాయి. అంటే మీరు ఏదో చేద్దాం అనుకున్నారు, అది ఆగిపోయింది ఆ పని, అప్పుడు ఆగిపోయిందని చెప్పని మీరు బాధపడ్డారు. కానీ ఈ 10 రోజుల్లో అప్పుడు ఆ పని చేయకపోవడం వలనే మీకు మేలు కలిగింది అనేటువంటి సత్యాన్ని గుర్తెరుగుతారు. అలా తొందరపాటుతనానికి బాగా దూరంగా ఉంటారు. ప్రతిదానికి కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అయిష్టంగా కొన్ని పనులు చేయవలసి వచ్చినప్పటికి కూడా దానికి తల ఉంచుతారని చెప్పని చెప్పుకోవాలి. బంధువులకి దూరంగా ఉండటమే మంచిది అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇంట్లో ఉండేటువంటి కొన్ని వస్తు సామాగ్రులు ఏవైతే ఉంటాయో వాటిని రీప్లేస్ చేయడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు.
భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించడం కన్నా ఉన్నదాన్ని జాగ్రత్తగా ఇలా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడమే మంచిది అనేటువంటి నిర్ణయానికి వస్తారు. విద్యార్థులైనటువంటి వారు తమ తమ సొంత నిర్ణయాలు తీసుకొని వాటికే కట్టుబడి ఉండడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీరి యొక్క నిర్ణయాల్లో తల్లిదండ్రుల యొక్క జోక్యం ఎంత మాత్రం కూడా వారు సహించడానికి కానీ అవకాశాలు అయితే మాత్రం గోచరించట్లేదు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు లాంటివన్నీ కూడా ఈ సమయంలో కొంత తగ్గుముఖంగానే ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. బాడీ పెయిన్స్ లాంటివి బాధించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ కాలంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి గాను మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 14వ తేదీ నుంచి కూడా రవి ద్వితీయంలో సంచారం చేస్తూ ఉంటాడు, సుమారుగా ఒక నెల రోజుల వరకు కూడా. ఇది అంటే రవి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది మాత్రం కొంత ప్రతికూలతలను ఇస్తుంది ధనుసు రాశి వారికి అని చెప్పని చెప్పక తప్పదు. మాట్లాడేటువంటి విధానంలో ప్రధానమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ధన కుటుంబ వాక్స్థానాల్లో రవి యొక్క సంచారం నడుస్తున్నటువంటి కారణం చేత మీ మాట అహంకారపూరితంగా ఎదుటివారికి తోచడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అందుకని టక్కున సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి. ఎదుటివారు మాట్లాడిందంతా విన్న తర్వాత కర్ర విరగకూడదు, పాము చావకూడదు. అటువంటి లౌక్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. బంధువులతో కానీ మిత్రులతో కానీ ఈ సమయంలో సరిపడడానికి అవకాశాలు అనేటువంటి కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు బాగా ఇబ్బందికరంగా కొనసాగేటువంటి కాలం ఈ నెల రోజులు కూడా. అందుకని అప్పులు ఇవ్వాలన్నా అప్పులు చేయాలన్నా ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదో డబ్బులు వస్తాయి నాకేం పర్వాలేదులే అనుకున్నట్లయితే మాత్రం కష్టం. ఎందుకంటే మీరు అనుకున్న సమయానికి అవి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అంతా అచ్చుబాటు అయ్యేటువంటి సమయం కాదు కనుక పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటమే మంచిదని చెప్పని చెప్పుకోవాలి. చిన్నపాటి జరిమానాలు ఏమైనా పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులతో ఎవరితో మాట్లాడినప్పటికీ ఇంట్లో వారు కావచ్చు బయట వారు కావచ్చు అవగాహన రాహిత్యం కొంత ఎక్కువగా ఉంటుంది. అందుకని నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు నమ్మట్లేదు, నాకే అన్ని ఇలా జరుగుతున్నాయి, అందరూ బాగానే ఉన్నారు, నాకే అన్ని కష్టాలు వస్తున్నాయి, ఇటువంటి ఆలోచనలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో కొంచెం గొడవలు ఎక్కువగానే ఉంటాయి. ద్వితీయంలో రవి అలానే అష్టమంలో కుజుడి యొక్క సంచారాలు కూడా ఉంటున్న కారణం చేత కొంచెం తగాదాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. కొంచెం విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రత విషయం కావచ్చు, లేకపోతే సెంటిమెంట్ వస్తువుల యొక్క భద్రతా విషయంలో కావచ్చు ఈ నెల రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు ఏంటంటే శుక్రుడి యొక్క సంచారం బాగుంది. గ్రహగతులు కొంతవరకు అనుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. మనసుకు నచ్చినటువంటి ప్రకారంగా ఈ 10 రోజులు సాగుతాయి. అది మంచా చెడా ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మీకు సంతోషాన్ని కలిగించేటువంటి విధంగా మాత్రం ఈ 10 రోజులు కూడా సాగుతాయి. అందుకని ఇక్కడ అంతా అనుకూలంగా ఉంది కదా అని చెప్పని దీన్ని చూసి నిర్ణయాలు తీసుకున్నట్లయితే తర్వాత నష్టపోతాం కనుక ఈ నెల రోజులకి సరిపడా మీరు ప్లాన్ చేసుకోవటం అనేది మంచిది. అంటే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో విభేదించడం అనేటువంటిది మనం పక్కన పెట్టేయాలి. అంతే. ఈ నెల రోజుల వరకు ఇంతవరకు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలు. ఈ 10 రోజులు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన పనులు ఏ ఉన్నా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ధనుసు రాశి వారు ఈ కాలమంతా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి మంగళవారం నాడు ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 14వ తేదీ నుంచి కూడా జన్మంలోనే రవి సంచారం సాగుతూ ఉన్నది. జన్మంలో ఉన్నటువంటి రవి సంచారం వలన అంటే 14వ తేదీ నుంచి ఒక నెల రోజుల వరకు కూడా కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లో ఫీవర్ లాంటివి మెయింటైన్ అవ్వడానికి, పొట్టకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి, అలానే ఏదో తెలియనటువంటి అనారోగ్య సమస్యలు అంటే మనం డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కాదు, ఫిక్స్డ్గా ఇది కంప్లైంట్ అని చెప్పడానికి అవకాశం ఉండదు, కానీ అవస్థపడుతూ ఉంటాం. ఇట్లాంటివి ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అవి ఉక్కిరి బిక్కిరి చేస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అక్కడికో ఇక్కడికో ఎప్పుడు ఎక్కడో ఒకడికి మాత్రం వెళ్తూనే ఉంటారు. అది ఇష్టంగా కావచ్చు అయిష్టంగా కావచ్చు. కాళ్ళు ఒక చోట నిలబడమని చెప్పని చెప్పుకోవాలి. కోపం చికాకు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. ఊరికే అలసిపోతారని చెప్పని చెప్పుకోవాలి. భోజనం కూడా సకాలంలో చేయడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి గొడవలు జరగడానికి లేదా వాటిలో మీరు చిక్కుకోవడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక మనం చూసుకున్నట్టయితే శుక్రరాహులు యోగిస్తున్నారు. మనకి సుమారుగా మొదటి 4 రోజులు కూడా అనుకూలంగా ఉన్నాయి. తర్వాత ఉండేటువంటి 6 రోజులు ఏవైతే ఉన్నాయో అవి మధ్యస్థంగా సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలకి సంబంధించి మాత్రం ఈ 10 రోజులు కొంత అనుకూలమైనటువంటి కాలం. మీకు రావాల్సినటువంటి ధనాన్ని రాబట్టుకోవడానికి, సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికి, ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి, ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు,
నా మనసులో ఉన్నటువంటి మాటని ఎదుటివారితో పంచుకుంటాను అనుకునేటువంటి వాటికి, తగాదాల మీద ప్రేమలను సాఫల్యం చేసుకోవడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు వీటన్నిటికి కూడా కాలం అనుకూలంగా ఉంది. స్త్రీలదే కొంత విచిత్రమైనటువంటి స్థితిగా ఉంటుంది ఈ సమయంలో అని చెప్పుకోవాలి. అత్తవారింటితో బాగుంటే పుట్టింటితో బాగుండదు, పుట్టింటితో బాగుంటే అత్తవారింటితో బాగుండదు. ఈ రెండు వైపుల నుంచి ఇబ్బందులు రాకపోతే మాత్రం జీవిత భాగస్వామితో సమస్య వస్తుంది. అంటే ఏదో ఒక రకంగా స్త్రీలకు మాత్రం ఈ సమయం అనేది కొంచెం కష్టకాలంగా మారబోతోందని చెప్పని చెప్పుకోవాలి. మిమ్మల్ని చూసుకొని మీరు మురిసిపోవడమే తప్ప మిమ్మల్ని పొగిడేటువంటి వారో లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వారో ఈ సమయంలో ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కనుక స్త్రీల వరకు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ కాలం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మకర రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వ్యయంలో రవి సంచారం 14వ తేదీ నుంచి నెల రోజుల వరకు కూడా జరుగుతున్నటువంటి కారణం చేత ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమాంతంగా పెరుగుతాయి ఖర్చులు. ఈ ఆర్థిక పరంగా వచ్చేటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడం అనేది కొంచెం కష్టసాధ్యంగా మారుతుందని చెప్పుకోవాలి. పైగా ఇవేవి కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉండవు. అలానే వాటిని ఆపడానికి కూడా అవకాశాలు ఉండవు. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలు 10 చేస్తే ఒకటే ఫలిస్తుంది, మిగతా 9 వ్యర్థం అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, మనిషికి నిరుత్సాహం వస్తుంది. అందుకని చెప్పనే ప్రయత్నాలు ఏది చేస్తే మనకు అనుకూలమో అదొకటే చేసుకుంటూ వెళ్ళండి. ప్లాన్ ఏ ప్లాన్ బి రెండే పెట్టుకుంటూ వెళ్ళండి. అనేక రకాలుగా చేసేసి అనవసరమైనటువంటి వృధా ప్రయాస పొందేటువంటి ప్రయత్నాలు మాత్రం ఇక్కడ చేయకపోవటమే మంచిదని చెప్పుకోవాలి. తల్లిదండ్రులతో ఈ సమయంలో ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి సరిపడడానికి అవకాశాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. కనుక తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు తగాదాలు, విభేదాలు ఇట్లాంటివి రాకుండా కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బయట కన్నా ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి వారే అర్థం చేసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. నిద్రలేమి సమస్య కూడా బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. చిన్నపాటి గాయాలు ఏమైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయి, అవేం పెద్ద ఇబ్బంది పెట్టేటువంటిది అయితే మాత్రం లేదు. వ్యాపారస్తులైనటువంటి వారికి మాత్రం మధ్యస్థంగా సాగేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. కనుక ఈ నెల రోజులు కూడా ఇటువంటి జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు కాస్త చికాకుతో కాలం ప్రారంభమై చికాకుతోనే పూర్తవుతోంది. మధ్యలో ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో 4 రోజులు కూడా ఇవి మాత్రం చాలా యోగదాయకంగా సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఏదో ఒక రకంగా మీకున్నటువంటి కష్టాల్లో నుంచి బయటపడగలుగుతారు. ఇక్కడ అప్పులు తీర్చడానికి కనుక ప్రాధాన్యతనిచ్చినట్లయితే అవి వేగంగా తీరడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఆగిపోయినటువంటి ఇంటిని పునఃప్రారంభం చేసుకోవడానికి, లేకపోతే ఎవరికన్నా అడ్వాన్స్ ఇవ్వాలా వద్దా అంటే ఏదైనా కొనుగోలు చేసుకుందాం అనుకుంటున్న స్థలమో లేకపోతే స్థిరాస్తో అట్లాంటి వాటిలో ఉన్నటువంటి అపోహలను కూడా తొలగిపోయి మళ్ళీ అడ్వాన్స్ లాంటివి ఇవ్వడానికి, అద్దిల్లు మారడానికి, లేదా మీరు ఏదైనా అమ్మకాలకు పెట్టారో అవి అమ్ముడుపోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు వీటన్నిటికీ కూడా ఈ కాలం చాలా చక్కగా సహకరిస్తోంది. విద్యార్థులు కూడా యోగదాయకంగా ఉంది. పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఈ 10 రోజులు కూడా ఉండడానికి ఆస్కారాలు ఏం కనిపించట్లేదు. తర్వాత ఉండేటువంటి కాలంలో కూడా రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలను కూడా సజావుగానే సాగుతాయి. అయితే రహస్య శత్రువులు పెరుగుతారు. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడేటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతుంది. బంధువులతో కూడా వైరాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పనైనప్పటికీ కూడా రహస్యంగా నట్టి పెట్టుకోండి. ఏ పనైనా కూడా పూర్తయ్యేంత వరకు కూడా దాని మీద ఆశ పెట్టుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఏకాదశంలోకి రవి 14వ తేదీ నుంచి కూడా సంచారం చేయబోతున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. రవి మీకు సంపూర్ణమైనటువంటి యోగాలను ఇవ్వబోతున్నాడు. ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నప్పుడు కూడా చక్కటి యోగాన్ని ఇస్తుంది. ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఎవరు ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడా ఈ సమయంలో కొంత గుర్తింపు రావడానికి, ఆదాయం పెరగడానికి, లేదా అది సద్వినియోగం అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత రావడానికి గల కారణం ఏమిటంటే ముఖ్యంగా మీరు ప్రతిదాన్ని కూడా వదిలివేయటం అనేది మొదలు పెడతారు. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది, నేను నిమిత్త మాత్రుణ్ణి అనేటువంటి ఆలోచనలకు మీరు పరిమితం అవ్వటం అనేది దీనికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవాలి. పేరు ప్రఖ్యాతలు కూడా చక్కగా పెరుగుతాయి. అధికారుల యొక్క ఆదరాభిమానాలు కూడా పొందగలుగుతారు. మీ పదవిని పెంచుకోవడానికి, మీ స్థాయిని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కొంత అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు బుధ శుక్రులు కూడా తోడవుతున్నటువంటి కారణం చేత కొంత అనుకూలంగానే ఉంది. అయితే చంద్రుడి యొక్క సంచారాలు మొదటి 5 రోజులు ప్రతికూలంగా ఉండి చివరి 5 రోజులు కూడా అనుకూలిస్తున్నాయి కనుక పండగ వరకు ఉన్నటువంటి కాలం మనకు అంత అనుకూలంగా ఉండదు. పండగ దాటిన తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయో ఇవి యోగదాయకంగా సాగుతున్నాయి అన్నింటికి. అందుకని పండగ రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా
ఈ 12, 13, 14 తేదీల వరకు ఉన్నటువంటి కాలం 15వ తేదీ వరకు కూడా మనం తీసుకున్నట్లయితే కనుక ఈ కాలం అంతా తగాదాలతోటి, అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి ప్రసంగాలతోటి, నీలాపనిందలతోటి, చికాగ్గా, పరాగ్గా, ఏదో ఒక రకంగా విసుగ్గా, అకాల భోజనంతోటి, నిద్రలేమి సమస్యలతోటి ఇట్లా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కానీ కనుమ పండుగ దాటిన తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది మీకు అనుకూలంగా పరిణమిస్తోంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా అక్కడ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఈ పండగకి మీరు ఏదైనా ఊరు వెళ్దాం అనుకుంటున్నారు, ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారు, అని చేద్దాం అనుకుంటున్నారు, దాంట్లో లాంగ్ డ్రైవ్ ఉంటే మాత్రం అయినంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సొంత వాహనాల్లో వెళ్ళినట్లయితే కొంత అసౌకర్యాన్ని మీకు పొందడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. యాక్సిడెంట్ లాంటివి అవ్వ కానివ్వండి, బాగా అసౌకర్యం లాంటివి కలగడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయి. ఒకవేళ చిన్నపాటి ఒడిదుడుకులు ఏమైనా వచ్చినా అది వాహనం రిపేర్లనో లేకపోతే దానికి తగిలేటువంటి దెబ్బలనో అట్లానే ఉంటాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. మీనరాశి వారి కాలంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకునటం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.